ఒక ప్రశ్న అండి. మీరు చెప్పినట్టు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీలు ఒక్క జనగామ తప్ప మిగిలిన అన్ని కాన్స్టిట్యున్సీలు బంపర్ మెజార్టీలు వచ్చిన ఎమ్మెల్యేలందరికీ కూడా మీరు చెప్పినట్టు ఇక్కడ శామ్యుయల్కి కావచ్చు, పక్కన ఉన్న నియోజకవర్గాలు అన్నీ కూడా ఈవెన్ మునుగోడుతో సహా. సో వాటి ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ప్రభావం ఎంపీ ఎన్నికల్లో కనపడుతుందా? అదే మార్జిన్ అదే ఓట్లు ఎంపీకి కూడా పడే అవకాశం ఉంటుందా? 100% పడతాయి. మోర్ ఓవర్ ఇంకెక్కువ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ నాయకులు చాలామంది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఈరోజు ఆ పార్టీలో ఉండాలని ఇంట్రెస్ట్ చూపుతలేరు. ఇలా వందల మంది కాంగ్రెస్ పార్టీకి రావాలని ముందుకు వస్తారు. కానీ మాకు ఇన్ని రోజుల నుంచి కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకుంటే వీళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి చేరికలు ఆపినాం. ఈ చేరికల్ని కనుక తీసుకున్నట్టయితే ఈరోజు అసలు వాస్తవంగా ఈ 7 నియోజకవర్గాలలో కూడా 30 to 40% లోకల్ బాడీ బీఆర్ఎస్ లీడర్లు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మగౌరవం లేకుండే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేకి ఆత్మగౌరవం లేదు, అక్కడ పనిచేసే జెడ్పీటీసీకి ఆత్మగౌరవం లేదు, ఎంపీపీకి ఎంపీటీకి మీరు చూసినట్టయితే గతంలో రైతులు ఉరిశిక్షలు వేసుకోగా చూసినాం తప్ప కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చి సర్పంచులు ఉరిశిక్షలు ఉరేసుకురు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళ అకౌంట్లకు పైసలు వచ్చినాక తీసుకుందామని చెప్పి కొన్ని చేతులకు వెళ్ళి పెట్టుబడి పెట్టి డెవలప్మెంట్ పనులు చేస్తే ఆ పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతోటి ఇలా సూసైడ్ చేసుకునే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది. అంటే ఒక నాయకునిగా ఈ ఊర్లో ఒక సర్పంచ్ ఉండంటే ఎంతో విలువైనటువంటి పొజిషన్ అది. అందరు కలిసి ఓట్లు వేసుకుంటారు. ఆయనకు ఓట్లు వేసుకునేది ఎందుకు? మా ఊరు ఇప్పుడు ఈ రోడ్డు ఉందంటే ఈ రోడ్డు వేస్తాడని, ఈ కాలువ ఉందంటే కాలువ మంచిగా చేస్తాడని. ఆయన మీద ప్రెజర్ తోటి నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోతుంది, నేను ప్రజల మధ్యన ఉన్న రోజులు గెలిపియాలన్న ఆలోచనతో వేస్తే లాస్ట్కి ఏమైందంటే ఆత్మగౌరవం లేని లీడర్లు చాలామంది ఈరోజు కాంగ్రెస్లో రావంటే పర్సంటేజ్ పెరుగుద్ది. మొన్న 3 లక్షల ఓట్లు వచ్చినాయి, ఇంకా 1,00,000కు పెరగవచ్చు. ఇక్కడ ఒక చిన్న మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా చచ్చిపోయారు ఈ మధ్యన, మనం రాలేదు. నమస్తే అమ్మా, ఏమైందమ్మా ఇట్లా?